రే ఈవిడే అప్సరసలా ఫీల్ అయిపోద్దురా. ఈ అమ్మాయి ఏమన్నా తక్కువేంట్రా? ఎప్పుడు బకెట్లో బట్టలు వేసుకుని వస్తానే ఉంటది, ఆరేస్తూనే ఉంటది. ఇప్పుడు జాబ్ వచ్చిందిగా, ఇక మహారాణి వేసుకుంటుందేమో. హలో మేడం, అది కొన్ను ఉద్యోగం, అది కొన్ను ఉద్యోగం, రికమెండేషన్ తో వచ్చిన ఉద్యోగం. వద్దయ్యా. కానీ మా అన్నయ్యేమో మాకు రికమెండేషన్ చేయలేదు. ఏం చేయమంటావు? మా అన్నయ్యకేమో ప్రెస్టేజ్ ఇష్యూ, అడగమంటే అడగనని చెప్పేశాడు. ఇకేం చేయాలో తెలియక తాగేసి వచ్చాం. మీలా ఏం చేయలేం కదా మేము. ఇంకొక మాట మాట్లాడరు అంటే సార్ రండి శంకర్ గారు, మా తమ్ముళ్ళు బుద్ధిమంతులు చిన్నపిల్లలని తెగ గొప్పలు పోయారుగా. ఇప్పుడు చూడండి మీ తమ్ముళ్ళని తాగొచ్చి నానా గొడవ చేస్తున్నారు. నా చెల్లెళ్ళకి ఉద్యోగాలు వచ్చాయని అసూయపడి ఏడుస్తున్నారు. రేపెదోడా చిన్నోడా, ఏంట్రా మీరు తాగొచ్చారా? ఏం చేయమంటావు? దీనికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? లేదరా, స్వయం కృషితో మనమే సంపాదించుకుని ఆ డబ్బులతోనే తాగాలంటాడు, అంతే కదా. చిన్నోడా, ఫ్రెండ్స్ ఎవరో ఫోర్స్ చేస్తుంటారు సార్, అందుకే తాగుంటారు. ఇట్రా ఏంట్రా ఇది? జాగ్రత్త, భోంచేద్దాం. బాగుందండి. తాగొచ్చిన తమ్ముళ్ళని 4 పీకక జాగ్రత్తలు చెప్పి తీసుకెళ్తున్నారా? మీ ప్రేమనే వాళ్ళని ఇలా చేసింది. అక్క ఊరుకో. ఏయ్ నువ్వు నోర్మోయ్. అయినా మీరేంటే వాళ్ళు తాగి వాగుతుంటే వింటూ నించున్నారా? బుద్ధి లేకపోతే సరే, పదండి లోపలికి, పదండి. పదండి లోపలికి, పదండి. పెదడా, స్టడీ స్టడీ పెదడా. అన్నయ్య, మాకోసం ఉద్యోగం అడగమంటే అడగవా? పైగా అమ్మాయిల ముందు మమ్మల్ని అవమానిస్తావా? కూర్చో. We hate you అన్నయ్య, బాబు hate you. జాబ్ ఇప్పించమంటే ఇప్పించలేదు, పోనీ డబ్బులు ఇవ్వు, జాబ్ కొనుక్కుంటాం. ఏదో ఒకటి చెయ్యి చిన్నోడా. ఏదో ఒకటి చేసి ఉద్యోగాల్లో చేరిపోవాలి, లేదంటే మాకు లైఫే ఉండదు. ఉద్యోగం, జాబు, ఉద్యోగం, జాబు. సార్ మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. బాబాయ్, నా తమ్ముళ్ళు తాగి రావడం ఏంటి? అది నా కారణంగా. అంత తప్పు నేనేం చేశాను? సార్ నీ తప్పేం లేదు సార్, వాళ్ళేదో కుర్రాళ్ళు బాధలు ఇలా చేసుంటారు. బాబాయ్, తమ్ముడు అన్నం తినలేదు. అన్నం తినకపోతే చిన్నోడికి నిద్ర రాదు, పెద్దోడికి తలనొప్పి వస్తుంది. నేను వెళ్ళి అన్నం కలుపుకొస్తాను, నువ్వు ఎలాగైనా వెళ్ళని లేవు బాబాయ్. వాళ్ళు ఫోన్ చేసే పరిస్థితిలో లేరు. ప్లీజ్ సార్, వాళ్ళు పడుకోనివ్వండి. పోనీ మజ్జిగైనా కలుపు తీసుకొస్తాను. సార్ మీరు రండి, చెప్తా. రండి రండి, బయటికి వెళ్దాం. మీరేం బాధపడండి సార్, జాబ్ రాలేదన్న బాధతో అలా చేసుంటారు. ఉదయం లేవగానే మామూలు అయిపోతారు. మీరు వెళ్ళి భోజనం చేసి పడుకోండి సార్. వాళ్ళు తినకుండా నేనెలా తిని పడుకుంటాను బాబాయ్? నాకొద్దు. సార్ నా మాట వినండి. బాబాయ్, నేను చూసుకుంటాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. నువ్వు బయలుదేరు ప్లీజ్, నువ్వు బయలుదేరు. జెండే సార్తో మాట్లాడి మాకు కూడా వాళ్ళ కంపెనీలో జాబ్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయన్నయ్య. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి రికమెండేషన్ చేయమని అడుగుతున్నాం అన్నయ్య.
రే పెద్దోడా, చిన్నోడా, ఏంట్రా మీరు తాగొచ్చారా? బాబాయ్, తమ్ముడు అన్నం తినలేదు. అన్నం తినకపోతే చిన్నోడికి నిద్ర రాదు, పెద్దోడికి తలనొప్పి వస్తుంది. నేను వెళ్ళి అన్నం కలుపుకొస్తాను. ఏమండి, కాఫీ తీసుకోండి. రాత్రి శంకర్ సార్ అలా చూస్తుంటే గుండె తరుక్కుపోయిందనుకో. తమ్ముళ్ళే ప్రాణంగా బతుకుతున్న మనిషి వాళ్ళ నా పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయారు. మా అన్నయ్యకి ఈ జన్మలో కూడా ప్రశాంతంగా బతికే రాత లేదేమో. పోయిన జన్మలో కూడా తమ్ముళ్ల కోసమని బంధాలు అనుబంధాలని తన జీవితాన్ని పణంగా పెట్టారు. హ, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అయినా అసలు ముందు ఆ తమ్ముళ్ళ కాళ్ళు విరగొట్టాల్సింది. గుడ్ మార్నింగ్ సార్. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఈ లోపు మీరే చేశారు. ఎక్కడున్నావు యాదగిరి? ఇంట్లోనే ఉన్నాను సార్. సరే, నేను అక్కి శంకర్ ఇంటికి బయలుదేరాం. దేనికి సార్? శంకర్ తమ్ముళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడడానికి. శంకర్ అడగకపోయినా మనం సపోర్ట్ చేస్తే కాదనుడు కదా. ఇది అక్కి స్పెషల్ రిక్వెస్ట్. వాళ్ళ నాన్నని సంతోషపెట్టాలంట. చాలా మంచి విషయం చెప్పారు సార్, చాలా మంచి విషయం చెప్పారు. అసలు ఈ ఉద్యోగాల విషయం గురించే రాత్రి కాస్త గొడవ జరిగింది. జెండే సార్తో మాట్లాడి మాకు కూడా వాళ్ళ కంపెనీలో జాబ్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయనయ్యా. నా ప్రాణం పోయినా నేను అడగను రా. అది సార్ జరిగింది. అలా జరిగిందా? సరే సరే, మేము వెళ్తున్నాం కదా, ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. నువ్వు కూడా త్వరగా వచ్చే యాదగిరి. అలాగే సార్, ఇప్పుడే రెడీ అయి బయలుదేరుతానండి. ఓకే. ఏమే, నేను శంకర్ సార్ ఇంటికి వెళ్ళొస్తాను. వాళ్ళ తమ్ముళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి జెండే సారు అక్కి అక్కడికి వస్తున్నారంట. అక్కి వస్తుందా? నేను నీతో వస్తానా? ఏం అక్కర్లేదు, నీ పన్ను చూసుకో. ఆ అబ్బాయిలకు ఉద్యోగాలు ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మనవాడి ఉద్యోగం ఏం తీయరు కదా? తీసేసినా పర్వాలేదు, ఎందుకంటే రవి అక్కి పాప దగ్గర ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నారండి? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. రవి, అక్కి పిలిచినా సరే నువ్వు అసలు వెళ్ళడానికి వీల్లేదు. నేనేం చెప్తున్నానో ఎందుకు చెప్తున్నానో అర్థమైందనుకుంటాను. జాగ్రత్త. ఈయనింకింతేరా, ఈయనింకి జన్మకు మారడు. నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడు? అనవసరంగా మా మీద అనుమానం పెంచుకుంటున్నాడు. ఈ విషయం నాన్నకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? రాత్రి శంకర్ గారి మొహం చూసి ఊరికే ఉన్నాను. లేదంటే వాళ్ళ తమ్ముడి మీద న్యూసెన్స్ కేసు పెట్టి జైల్లో పెట్టించేదాన్ని. ఛా, వాళ్ళని మంచి వాళ్ళుగా ప్రూవ్ చేద్దామనుకున్న ప్రతిసారి నా అభిప్రాయం తప్పని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఆయన శంకర్ గారు అనాలి. అతి నమ్మకంతో వాళ్ళకి చాలా ఫ్రీడమ్ ఇచ్చేశారు. అమ్మా గౌరీ, ఏంటమ్మా ఉదయాన్నే ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని పిలిచావు? ఏంటి విషయం? ఏం లేదు ఓనర్ గారు, పైన పోర్షన్లో ఉన్న అబ్బాయి న్యూసెన్స్ ఎక్కువైపోయింది. అందుకే మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం. అదేంటమ్మా, మీరంతా ఒకే ఫ్యామిలీ అన్నట్టుగా కలిసి ఉండేవాళ్ళు కదా, సడన్ గా ఏమైంది? ఫ్రెండ్స్ కాస్త ఎనిమిస్ అయిపోయారా? అవన్నీ ఇప్పుడు అనవసరం అండి. నా చెల్లెలకి ఉద్యోగాలు కూడా వచ్చాయి. వాళ్ళు జాబ్కి వెళ్ళి రావడానికి వీలుగా ఆఫీస్కి దగ్గరగా షిఫ్ట్ అయిపోతాం. అక్క, ఒక్కసారి ఆలోచించక్క. ఊరుకుంటావా? మీ కెరియర్ భవిష్యత్తు బాగుండాలంటే మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ డైవర్షన్స్ కానీ ఉండకూడదు. శంకర్ గారి గురించైనా ఆలోచించాలి కదక్క. ఆయన తప్పేముంది చెప్పు? మీ సేఫ్టీ రెస్పాన్సిబిలిటీ నాకు ముఖ్యం. వేరే ఎవరి గురించో దేని గురించో ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. గౌరీ గారు, హాయ్. హాయ్ అక్కి,
సార్ హాయ్, రండి హాయ్ కూర్చోండి. రండి. మీ చెల్లెళ్ళిద్దరికీ మా కంపెనీలోనే జాబ్స్ వచ్చాయని తెలిసి కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాం. కంగ్రాచులేషన్స్ శ్రావణి, సంధ్య. థ్యాంక్ యూ సార్. మీకు మా కంపెనీలోనే జాబ్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ రియలీ హ్యాపీ. కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అక్కి. ఏంటి ఏదో డల్గా కనిపిస్తున్నారు? ఏముంది, మళ్ళీ మామూలే. ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారట. ఇల్లు ఖాళీ చేస్తున్నారా? దేనికి గౌరీ గారు? ఓ, జాబ్స్ వచ్చాయని కంపెనీకి దగ్గరగా షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారా? కాదండి, శంకర్ గారికి తన తమ్ముళ్ళకు దూరంగా ఉండాలని షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళ న్యూసెన్స్ బాగా ఎక్కువైపోయిందంటండి పాపం. గౌరీ గారు వద్దండి, మీరు ఇల్లు ఖాళీ చేయకండి. ఇక్కడైతేనే మీకు సేఫ్గా సెక్యూర్డ్గా ఉంటుంది. ఆ నమ్మకంతోనే ఇన్నాళ్ళు ఉన్నామకి. రాత్రి ఆ నమ్మకం పోయింది. శంకర్ గారు తమ్ముళ్ళు తాగేసొచ్చి ఎంత గొడవ చేశారో తెలుసా? పెళ్లి కావాల్సిన ఆడపిల్లలున్నారు, ఇలాంటి వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారని తెలిస్తే ఎవరైనా మమ్మల్ని ఎలా చూస్తారు చెప్పండి? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. లేదు గౌరీ గారు, మీరు శంకర్ గారు ఎప్పుడు కలిసే ఉండాలి, ఎప్పటికీ విడిపోకూడదు. ఏమంటున్నావు అఖి? అంటే మీ ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలని తన ఉద్దేశం గౌరీ. తనిద్దరి తమ్ముళ్ళు మేబీ కెరీర్ విషయంలో ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి అలా బిహేవ్ చేసుంటారు. వాళ్ళతో నేను మాట్లాడతాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ విషయం తెలిసే మా కంపెనీలో జాబ్ ఆఫర్ చేద్దామని వచ్చాం. వాళ్ళతో నేను మాట్లాడతాను గౌరీ, నువ్వేం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. అక్కి రామ్మ, శంకర్ దగ్గరికి వెళ్దాం. జెండే మా ప్లాన్కి ఎసరు పెట్టేలా ఉన్నాడే. వెంటనే ఈ విషయాన్ని మా పార్ట్నర్కి చెప్పాలి. హలో. హలో పార్ట్నర్, నీకు ఒక ఫ్లాష్ న్యూస్. ఏంటది? రాత్రి శంకర్ బ్రదర్స్కి ఫుల్గా మందు తాగించాం కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి నానా రచ్చ చేశారంట. అందుకే గౌరీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తా ఉన్నారు. అవునా? అంతేకాదు, ఇందాకే జెండే అక్కి కూడా ఇక్కడికి వచ్చారు. ఆ జెండే గారు శంకర్ తమ్ముళ్ళకి జాబ్ కూడా ఆఫర్ చేస్తానంటున్నాడు. అది మాత్రం జరగకూడదు. వాళ్ళు ఆఫర్ని రిజెక్ట్ చేసేలా రెచ్చగొట్టు. అవసరం లేదు పార్ట్నర్, ఇలాంటి ఆఫర్స్ శంకరే రిజెక్ట్ చేస్తాడు. ఒకవేళ తమ్ముళ్ళ కోసం కాంప్రమైజ్ అయితే అవుతాడంటవా? ఆ శంకర్కి బంధాలే బలహీనత. సో వాళ్ళ కోసం కాంప్రమైజ్ అవ్వచ్చు. అలా జరగకుండా నువ్వే చెయ్యాలి. అర్థమైందా? అర్థమైంది పార్ట్నర్. రాత్రి సగం బుర్రలు పాడు చేసి వాళ్ళ అన్న మీదకి విషం నూరు పోసి మరీ పంపించాను. ఇప్పుడు ఇంకాస్త రెచ్చగొట్టి ఏకంగా ఇల్లే వదిలిపెట్టిపోయేలా చేస్తాను. అప్పుడు శంకర్ ఒంటరి వాడవుతాడు. నీ పని సులువు అవుతుంది. నా పగ నీ పగ తీరుతుంది. గుడ్, క్యారీ ఆన్. వాడి తమ్ముళ్ళని నా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడే. ఓకే పార్ట్నర్. రే పెద్దోడా, చిన్నోడా, ఇదిగో మజ్జిగ తెచ్చా, నిమ్మకాయ పిండి. లేవండి, ఇది తాగితే తలనొప్పి తగ్గిపోద్దురా. లేవండి పెద్దోడా. రే చిన్నోడా. శంకర్, శంకర్. రెండే సార్లా ఉన్నారు.
రండి సార్, కూర్చోండి. అకి కూర్చో. ఏంటి 2 చేతుల్లో 2 గ్లాసులు? మీ తమ్ముళ్ళని ఇంకా గారాబం చేస్తున్నావా? ఏం లేదండి సార్, ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అని వెళ్ళి రాత్రి లేటుగా వచ్చి పడుకున్నారు. బద్దకంతో ఇంకా లేవలేకపోయారు. లేటుగా వచ్చి లేవలేదా? రాత్రి తాగింది దెక్క లేవలేదా? ట్యాంకర్ గౌరీ నాకంతా చెప్పింది రావయ్యా. ఏంటి మీ తమ్ముళ్ళకి మజ్జిగ ఇస్తున్నావా? ఈ మజ్జిగ గ్లాసులతో ఏం లేస్తారు? హ్యాంగ్ ఓవర్ పెగ్ రెడీ చేయపోయావా? ట్యాంకరు, నీకు వేరే పని ఏమైనా ఉంటే చూసుకో. అనవసరంగా నా తమ్ముళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకో. పక్కోళ్ళ విషయాల్లో తలదొచ్చకపోతే ఓనర్ గారికి నిద్ర రాదు కదండి మరి. చాలావయ్యా, రాత్రి ఏదో గొడవ జరిగితే ఏం జరిగిందా అని తెలుసుకోవడానికి వచ్చాను. ఓనర్ గారు, గొడవ లేదు, ఏమీ లేదు. మీరు మజ్జిగ తాగేసి బయలుదేరండి. సార్, తమ్ముళ్ళని నేను లేపుతాను. నువ్వు లేపితే లేచిపోతానండి పెద్ద. బాబు, బాబు లేవండి. బాబు, బాబు లేవండి. జెండే సార్ వచ్చారు, లేవండి. నేను లోకుగా ఉంటానండి, నా మీద లేస్తుంటాడండి. ఓనర్ గారికి మా మీద అభిమానం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీతో మాట్లాడడానికే వచ్చాను. మాతోనా? అవును, మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ మిస్ అయిందని తెలిసింది. అది పెద్ద విషయం ఏం కాదమ్మా. అది కాకపోతే ఇంకోటి, నా తమ్ముళ్ళు ఎలాగోలా మంచి జాబ్ కొట్టేస్తారు. ఎరా, ఈ మాటలు నేను మాకు జాబ్ రానప్పుడు అనాల్సిందన్నయ్య. మాకు కాస్త ఎంకరేజింగ్గా ఉండేది. అది నిన్న వాళ్ళ ముందు తీసేసినట్టు మాట్లాడి ఇప్పుడు సార్ వాళ్ళ ముందు మాత్రం ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడుతున్నావు. అది కాదురా. ఏంటి బాబు ఇది? అన్నయ్యతో అలా మాట్లాడొచ్చా? బాబాయ్, అదేం లేదు. వాళ్ళకి జాబ్ రాలేదన్న చిన్న బాధతో అలా మాట్లాడుతున్నారు, అంతే. ఆ బాధ పోగొట్టి మీ డిస్టర్బెన్స్ క్లియర్ చేయడానికే నేను వచ్చాను. అర్థమైంది. వీళ్ళ మీద జాలిపడి మీ కంపెనీలో వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తానంటారు, అంతే కదా? శంకరం, జాక్ పాట్ కొట్టేశావు. ఇదిగో, నా తమ్ముళ్ళు వీరులు సూర్యులు ఎవరో సాయపడకుండా జాబులు కొట్టేస్తారని హెచ్చులకు పోకుండా ఒప్పేసుకో. అంకుల్, మీరు కాసేపు నోరు మూసుకొని ఉంటారా? మేము ఏదో మాట్లాడుకుంటున్నాం, మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? శంకర్, మీ ఓనర్ అతిగా వాగినా కూడా అసలు విషయం అయితే అదే. మీ తమ్ముళ్ళకి నేను జాబ్ ఆఫర్ చేయడానికే వచ్చాను. మీ రెజ్యూమ్స్ సర్టిఫికెట్స్ తీసుకుని ఈరోజే ఆఫీస్కి రండి. అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ 3 months మీరు ట్రైనీగానే ఉండాలి. ఆ తర్వాత మీకు సెట్ అయ్యే జాబ్ అలాట్ చేస్తాం, ఓకేనా? నాకు ఓకే కాదు. శంకర్, మీ పెద్ద మనసుతో మాకు ఫేవర్ చేయాలని ఇక్కడ దాకా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ రికమెండేషన్తో మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు వద్దు సార్. అనయ్య, మీరు ఆగండి రా. శంకర్, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? నేను నీకు ఈ మాత్రం సహాయం చేయకూడదా? చేయొచ్చు సార్. నా తమ్ముళ్ళు చాతగాని వాళ్ళయ్యుండి, వాళ్ళు చదువు తెలివితేటలు లేని వాళ్ళయ్యుంటే నేనే మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుకుని నా తమ్ముళ్ళకి ఉద్యోగాలు అడిగేవాణ్ణి. కానీ నా తమ్ముళ్ళకి చదువు ఉంది, టాలెంట్ ఉంది, ఏదైనా సాధించగలిగే తెలివితేటలున్నాయి. ఇంకా వాళ్ళకి రికమెండేషన్ ఎందుకు సార్? అయ్యో, రికమెండేషన్ అంటే వాళ్ళకి చేత కాదని కాదండి, వాళ్ళ టాలెంట్ని నమ్మే ఇస్తున్నాం. వాళ్ళకి ఆ టాలెంటే ఉంటే మీ రికమెండేషన్తో ఉద్యోగాలు అవసరం లేదు. వేరే కంపెనీలో ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఇప్పుడు శ్రావణి సంధ్య ఉన్నారు, వాళ్ళకి మీరు రికమెండేషన్ చేశారా? లేదు కదా. మరి వాళ్ళకి ఎలా ఉద్యోగాలు వచ్చాయి? కష్టపడి చదివారు, ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేశారు, అందుకే జాబ్ వచ్చింది. అంటే మీ తమ్ముళ్ళు సరిగ్గా చదవలేదు, ఇంటర్వ్యూ కూడా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు అంటాం, అంతే కదా? ఓనర్ గారు, మీరు లేనిపోయిన గొడవలు పెట్టకండి. శంకర్ సార్ ఉద్దేశం అది కాదు.